హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లోనే ఈజీగా ఎగ్ పఫ్ చేసుకుందామా? దానికోసం 2 కప్స్ ఆఫ్ మైదా, సరిపడినంత సాల్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూపించిన విధంగా ఇలా ఉన్న కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి. ముందే చెప్తున్నాను, గట్టిగా అస్సలు ప్రెస్ చేయకూడదు అని మా చెల్లి చెప్పింది. చూపించిన విధంగా మెత్తగా రావాలి. 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకొని ఆయిల్ కూడా వేసుకొని పక్కకు పెట్టి ఉంచుకోండి. ఎందుకో తర్వాత చెప్తాను. పొయ్యి మీద పెనం పెట్టుకొని జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి బాగా కలిపిన తర్వాత ఉప్పు, పసుపు, కారం మీకు నచ్చినవన్నీ మసాలాలు వేసుకోండి. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఉడకపెట్టిన గుడ్లు పక్కన పెట్టుకొని ఇలా చపాతీల కింద చేసుకొని 6 చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క ఎగ్ పఫ్ అంటే 6 లేయర్స్ రావాలి. ఆప్షనల్ 4 కూడా పెట్టుకోవచ్చు, 6 కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎగ్ని ఇలా నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద కారం, సాల్టు, చికెన్ మసాలా వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా చూపించిన విధంగా ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మనం ముందు తయారు చేసుకున్నాం కదా, ఇది వచ్చి గమ్ అంటే అంటుకోవడానికి, ఊడిపోకుండా ఉండడానికి అనమాట. అది తీసుకొని మనం 6 లేయర్స్ చేసుకున్నాం కదా, 6 కూడా ఒక్కొక్క లేయర్కి పాముకొని దాన్ని స్టిక్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకి ఎగ్ పఫ్ స్క్వేర్ షేప్లో ఉంటుంది కాబట్టి రౌండ్స్ అన్నీ తీసేయండి, సైడ్ అన్నీ కట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటే మనకు 4 ఎగ్ పఫ్స్ వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ పై డివైడ్ చేసుకొని మనం రెడీ చేసుకున్న స్టఫ్ పెట్టుకొని ఎగ్ కూడా పెట్టుకొని ఫస్ట్ క్లోజ్ చేసింది ఎగ్ని, ఎందుకంటే ఆయిల్ వేసాక బయటకు రాకుండా ఉండడానికి కోసం. చేసిన తర్వాత బయట కూడా క్లోజ్ చేసేసి మనం రెడీగా ఉంచిన గమ్ కూడా అంటించేయండి. అంతే, ఎగ్ పఫ్ అన్నీ ఇలా చేసిన తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ మరీ హీట్ ఎక్కకూడదు, లైట్ లో ఫ్లేమ్ వచ్చిన తర్వాత ఇవి వేసేయండి. మంట మట్టికి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, లేదంటే మాడిపోతాయి, మధ్యలో ఉడకదనమాట. ఎగ్ పఫ్ మట్టికి ఇంట్రెస్ట్తో చేస్తే టేస్ట్ ఎక్సలెంట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే మళ్ళీ ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.